ఏపీఎస్సి గ్రూప్ 2024 స్క్రీనింగ్ టెస్ట్లో అడిగినటువంటి ప్రిలిమ్స్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడండి. బేసిక్ న్యూమరసీ టాపిక్ నుండి చాలా మంచి క్వశ్చన్. ఒక చైతన్య భారతి పబ్లిక్ స్కూల్ వాళ్ళు పోయినారంట. ఓకేనా. సో మంత్ ఆఫ్ జనవరిలో ఒక ఫామ్కి వెళ్ళి చూస్తే అక్కడ ర్యాబిట్స్, ఓకేనా, కుందేళ్ళు మరి పావురాలను చూసినారంట. అయితే తలలు లెక్క పెడితేనేమో మొత్తం 340 తలలు ఉన్నాయంట. కాళ్ళు లెక్క పెడితేనేమో మొత్తం 1060 కాళ్ళు ఉన్నాయి. అందులో 3 పావురాలు చనిపోయినాయంట. అయితే బ్రతికున్నటువంటి పావురాలు అడిగాడు. వాడు అడిగిన క్వశ్చన్ అది. ట్రై చేయండి, చూద్దాం. క్వశ్చన్ చూడగానే భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది మన జాబ్, మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి అంతకుముందే అటువంటి క్వశ్చన్స్ మనం చేస్తుంటే ఏమి చెయ్యాలి అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది మన బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా స్టార్ట్ అవ్వదు. సరే, చాలా సింపుల్గా చూడండి. దీన్ని మిక్చర్ అండ్ అలిగేషన్ అనే కాన్సెప్ట్తో చేయొచ్చు. చూడండి, ఇక్కడ నీకు ఏమున్నాయండి? ర్యాబిట్స్ ఉన్నాయి అండ్ పీజియన్స్ ఉన్నాయి. ఓకేనా. మొత్తం ఎన్ని ఉన్నాయి? 340 హెడ్స్ ఉన్నాయి, 340 తలకాయలు. సో ఇక్కడ 340కి 340 నేను సపోజ్ ర్యాబిట్ కుందేలు అనుకుంటే ప్రతి కుందేలుకి ర్యాబిట్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 లెగ్స్. ఓకేనా. టోటల్ ఎంత అయితే చెప్పు? 0, 4 4 16, 4 3 12 + 1 13, 1360 లెగ్స్ ఉంటాయి టోటల్. ఒకవేళ అన్ని ర్యాబిట్స్ అయితే. లేదు, ఒకవేళ ఈ 340కి 340 పీజియన్స్ అయితే పౌరాలకు 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి 2 లెగ్స్, టోటల్ 680 లెగ్స్ ఉంటాయి. కానీ అక్కడ ఉన్నది ఎన్ని ఓవరాల్గా లెగ్స్? 1060 ఉన్నాయి ఓవరాల్గా ఇక్కడ మధ్యలో రాయండి. ఓకేనా. ఇప్పుడు ఈ జీరోతో అన్నిట్లో 0 క్యాన్సిల్ చేసుకో, పెద్ద పని కూడా లేదు. ఇప్పుడు నేను మిక్స్డ్ అండ్ అలిగేషన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ 136 - 106 అంటే 30. ఇక్కడ హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ కదా. ఇప్పుడు హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ 106 - 68 ఎంత? 16 - 8 అంటే 8, 9 - 6 అంటే 3, 38 ఈస్ట్ 30. అంటే ర్యాబిట్లు ఏమో 38 పార్ట్స్ ఉన్నాయి, పీజియన్స్ ఏమో 9 పార్ట్స్. డివైడ్ చేయి, 2 19s 2 15s. టోటల్ ఎంత చెప్పు? 19 + 15 అంటే 34 పార్ట్స్ ఉన్నాయి ఓవరాల్గా. ఎన్ని ఉన్నాయి మొత్తం? అవి 340 ఉన్నాయి. వాడే చెప్పండి క్వశ్చన్లో. హెడ్స్ 340 కదా. అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది? సో 1 పార్ట్ 10 కాబట్టి ఇంటూ 10 చేస్తే 119 ఏమో ర్యాబిట్లు అయినాయి, ఇంటూ 10 చేస్తే 115 ఏమో పీజియన్స్ అని. ఈ 150లో నాకు 3 చనిపోయినాయి కాబట్టి -3 చేస్తే 147 బ్రతికున్నటువంటి పీజియన్స్, పౌరాలు. సో 147 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? సో మిక్చర్ అండ్ అలిగేషన్ కాన్సెప్ట్తో ఈ క్వశ్చన్ని చాలా సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి.